సో ఎవరు వెయిట్ లాస్ స్ట్రక్ అవుతున్నారు, వెయిట్ లాస్ అవ్వట్లేదు, అంతే కదా ప్రాబ్లం. సో వెయిట్ లాస్ అవ్వట్లేదు, వెయిట్ స్ట్రక్ అవుతున్నామంటే కారణం మీకు ఇంచ్ లాస్ అవుతూ ఉంటుంది. బాడీలో మనకి హ్యాండ్స్ తగ్గుతూ ఉంటుంది, అలాగే వేస్ట్ తగ్గుతూ ఉంటుంది, అలాగే థైస్ తగ్గుతూ ఉంటుంది, హిప్స్ తగ్గుతూ ఉంటుంది, ఈ డబల్ చిన్ ఉందంటే డబల్ చిన్ తగ్గుతూ ఉంటుంది, ఈ బ్యాక్ అంతా నెక్ బ్యాక్ అంతా ఇదంతా కూడా లాగుందంటే అదంతా తగ్గుతూ ఉంటుంది. మనమేమి అయ్యో మేడం నేను వెయిట్ మిషన్ మీద ఎక్కేసాను అంతే ఉన్నాను నేను తగ్గడం లేదు, నెవర్, అదంతా కాదు. సో మీరు వెయిట్ స్ట్రక్ అయ్యారంటే ఇంచ్ లాస్ అవుతూ ఉంటుంది. ఇంచ్ లాస్ మీన్స్ మజిల్ గెయిన్ అవుతూ మనకి ఫ్యాట్ అంతా బర్న్ అవుతూ ఉంటుంది, సరేనా. సో ఇంకా మీరేం చేయాలి, ఎవ్రీ వీక్ మీ యొక్క బాడీ ప్రొఫైల్ చెక్ చేసుకోవాలి. అందులో కూడా మెయిన్లీ మీరు బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, తగ్గుతుందా లేదా, విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, తగ్గుతుందా లేదా, ట్రంక్ ఫ్యాట్ తగ్గుతుందా లేదా, బాడీ ఏజ్ తగ్గుతుందా లేదా, మజిల్ గెయిన్ అవుతుందా లేదా, ఇది మీరు చెక్ చేసుకోవాలి. మీ యొక్క బిఎంఆర్ క్యాలరీస్ ఎంత బర్న్ చేస్తున్నాం మనము, సో అదంతా కూడా మీరు ట్రాక్ చేసుకుంటూ రావాలి. సో వెయిట్ మిషన్ మీద ఎక్కేసి వెయిట్ ఒక్కటి నమ్ముకోకండి. ఆ వెయిట్ నెంబర్ చూసేసి మెంటల్ స్ట్రెస్ తీసుకొని నేను తగ్గలా అనుకోకుండా మీరు ఇమీడియట్ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ స్టార్ట్ చేసే మునిపే మీరేం చేయాలి, మీరు మీ యొక్క బాడీ యొక్క ఇంచెస్ అంతా హ్యాండ్స్, హిప్స్, థైస్, షోల్డర్ ఇదంతా కూడాను మీరు ఇంచెస్ నోట్ చేసుకున్న తర్వాత మీరు వెయిట్ లాస్ అనేది చేయాలి. సో ప్రాసెస్ ఎట్లా ఏమి అనేది నేను చెప్పేస్తాను కదా, ఎందుకు మీరు టెన్షన్ తీసుకుంటారు. సో మీరు టెన్షన్ పడిపోయి స్ట్రెస్ తీసేసుకొని హార్మోన్స్ అంతా ఇంబ్యాలెన్స్ చేసుకొని ఒకటికి రెండు చేసుకోకుండా హ్యాపీగా వెయిట్ మిషన్ మీద కాకుండా మీ యొక్క హెల్త్ గమనించుకోండి, ఇంచెస్ నోట్ చేసుకోండి, మజిల్ స్ట్రెంగ్త్ అనేది అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, అంతే సింపుల్, సరేనా.